హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ కనుక క్లిక్ చేశారనుకోండి, ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే సాటర్డే మార్నింగ్ అనమాట. ఇది నైట్ నుంచి ఫుల్ వర్షం అండి. అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చల్లగా ఉంది వాతావరణము. బయట అయితే కొంచెం వాటర్ వేసి మొత్తం కడిగేసాను అనమాట. మాకు పక్కన సైడ్ కొంచెం ప్లేస్ ఉంది. అక్కడ నుంచి వాటర్ అన్ని వచ్చేసరికంటే ఇసుకలాగా వస్తుంది అనమాట. అందుకనేసి కంపల్సరిగా కడగాల్సి వస్తుంది. అందుకనేసి అంతా కడిగేసి మంచిగా తూడ్చేసి ముగ్గు అయితే పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా ఇక్కడ వరకు అయితే అనమాట. బయటకు వచ్చి చూస్తే ఎంత చల్లగా ఉందో వాతావరణం ఒక్కసారికి చేంజ్ అయిపోయింది అనమాట. అంతకుముందు అంటే ఈ వ్లాగ్ వచ్చి సాటర్డే అనమాట, అంటే నిన్నటి. బయట అయితే ముగ్గేసి కొంచెం చూస్తూ ఉంటే అప్పుడే మా పాపలేసి బయట చూస్తుంది అనమాట, వర్షం పడుతుందా అనేసి. వర్షం పడుతుందా అని చెప్పానమాట. తర్వాత కిచెన్లోకి అయితే వచ్చాను. ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేయాలి. అప్పటికే ఆలోచనలు ఉన్నాను అనమాట, పిల్లల్ని పంపించాలా లేదా స్కూల్కి అని. కానీ ఇంటి దగ్గర అల్లా చేస్తారు, పంపించచ్చు అనేసి అన్నీ రెడీ చేశాను. తర్వాత వచ్చేసి ఇక్కడ టీ అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే బయట చల్లగా ఉంది కదా, ఫస్ట్ టీ తాగిన తర్వాత మిగతా పనులు స్టార్ట్ చేయొచ్చు అనేసి. ఎందుకంటే ఇవాళ సాంబార్ కూడా చేద్దాం అనుకున్నాను. అందుకనేసి ఫస్ట్ కుక్కర్లో పప్పు వేసి ఉడికించి పక్కన పెట్టాను. పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. నేను బయట కొంచెం పని అంతా చేసుకుని వచ్చేసరికి పప్పు కూడా ఉడికిపోయింది. చూసారు కదా, మెత్తగా ఉడికిందనమాట పప్పు. సాంబార్ అయితే ప్రిపేర్ చేయాలి. చాలా రోజులు అవుతుంది సాంబార్ చేయక. అలాగో నేను సాటర్డే ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి కొంచెం చేద్దామనేసి. తర్వాత వచ్చేసి ఇక్కడ సాంబార్లోకి అయితే కొంచెం సోరకాయ ఉందన్నమాట. సోరకాయ, టమాటా, మళ్ళీ అందులోనే క్యారెట్, కొన్ని ములక్కాయలు ఉన్నాయన్నమాట. ములక్కాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు అన్ని నీళ్ళల్లో వేసి పెట్టాను. కొంచెం నీళ్ళల్లో మంచిగా ఏదైనా ఇసుక ఉంటే పోతుంది అనేసి 2-3 సార్లు కడిగాను అనమాట. కడిగేసి అలాగే వాటర్లో ఉంచాను. తర్వాత ఇక్కడ మా పాప లేసి వర్షం పడుతుంది, స్కూల్ పోవన్నా వద్దా అనేసి అన్ని మాట్లాడుతుంది అనమాట. లాస్ట్కి అయితే దుమ్మా కొట్టేశారనుకోండి. తర్వాత వచ్చేసి ఇక టీ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే టీ తాగిన తర్వాత పప్పు తాలింపు పెట్టేద్దామనేసి. టిఫిన్కి వచ్చేసి నేను ఏం చేశానంటే నిన్న ఉప్మా చేశానండి. ఉప్మా చేశానమాట. ఉప్మా అనేది మీకు ప్రిపేర్ చేసి మీకు చూపించలేదు. ఇక్కడైతే రైస్ కూడా కడిగాను. ఫస్ట్ ఏంటంటే నాతో 2 కుక్కర్లు ఉన్నాయి. కానీ ఏంటంటే పైన మూత అనేది ఒకటి పనిచేది కాబట్టి నేను రెండింటికి ఒకటే మూత యూజ్ చేస్తాను అనమాట. అయితే ఇంకో కుక్కర్ పప్పు ఉడికింది ఉంది కదా, అది పక్కన పెట్టాను. ఇంకో కుక్కర్లో అయితే రైస్ ఉంది కదా, ఇప్పుడైతే రైస్ పెట్టిస్తాను. నేను టీ తాగిన దాకంటే పిల్లలు ఇద్దరు పూర్తికి కాబట్టి రైస్ అయిపోతుంది అనేసి నేను ఇక టీ అయితే వడగట్టుకుంటున్నాను. ఎందుకో మార్నింగ్ కొంచెం టీ తాగితే మొత్తం పనులు చేసుకోవచ్చు, అలా అని కాదండి. ఒకవేళ కుదరకపోతే పిల్లలు వెళ్ళిన తర్వాత అయినా టీ తాగుతాను అనమాట. ఒకవేళ కుదిరిందనుకో అప్పుడు నేను మార్నింగే టీ తాగేస్తాను. ఇక్కడైతే నా వంతుకైతే నేను టీ పోసేసుకొని తాగుతున్నాను అనమాట. నేను టీ తాగే లోపు 2 విజిల్లకైతే రైస్ అయిపోతుంది. ఎందుకంటే పిల్లల పూర్తికే పెడతాను కదా, ఒక గ్లాస్ పెడితే చాలు, వాళ్ళిద్దరికి సరిపోతుంది. తర్వాత ఏంటంటే ఇక నేను ఫాస్టింగ్ కాబట్టి ఒకవేళ మధ్యాహ్నం తింటే ముగ్గుకి పెట్టేస్తాను, లేకపోతే నైట్కి అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ సాంబార్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సాంబార్ వచ్చేసి చూసారు కదా, ములక్కాయలు, మళ్ళీ టమాటాలు, సొరకాయ అన్నీ వేసి మంచిగా అయితే ఉడికించేస్తున్నాను. నేను ఏంటంటే పప్పులోనే పులుసు అనేది కలిపెట్టేస్తాను అనమాట. పులుసు పిసికేసి ఇందులోనే పోసేస్తాను. అందులో సరిగ్గా చూసుకుంటాను అనమాట. కొంచెం గట్టి కావాలా, కొంచెం అంటే పప్పు మళ్ళీ లూజ్గా కొంచెం చారులాగా కావాలని చూసేసుకొని ఇట్లా చూసుకొని వాటర్ అన్ని యాడ్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ కొత్తిమీర కూడా 2-3 సార్లు వాష్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా, ఇసుక బాగా వస్తుంది అనమాట. అందుకనేసి ఇక్కడైతే ఉల్లిపాయలు అవన్నీ మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు, అందులోనే ఉప్పు, కారము అన్నీ వేసేసి తాలింపు అయితే పెట్టేశాను పప్పు. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఇట్లా దీపం ముట్ట అయితే ముట్టించేసానండి. సాటర్డే ఫాస్టింగ్ ఉంటాను. మా ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి అనమాట. అందుకనేసి పిల్లలు వెళ్తారు అనుకున్నాను, కానీ లాస్ట్ మూమెంట్లోనే డుమ్మా కొట్టేశారనమాట. ఎందుకంటే వర్షం బాగా పడుతుంది. దాంతోపాటు ఏంటంటే కొంచెం స్కూల్ దూరం అయిపోయింది అనమాట. అప్పుడు కొంచెం దగ్గరుండే పంపించచ్చు అనుకున్నాము, కానీ దూరం ఉంది. మళ్ళీ అక్కడికి వెళ్ళినా సరిగ్గా తడిసిపోతారేమో వద్దనేసి ఇక పంపించలేదనమాట. అప్పటికే వంటలు అన్నీ రెడీ అయిపోయాయి. లాస్ట్కి డుమ్మా కొట్టేశారనమాట.
తర్వాత వచ్చేసి ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత కొంచెం నాకు వర్క్ ఉంటే బయటకు అయితే వెళ్తున్నాను. మా వాడు కొంచెం వీడియో తీయమంటే నా ఫోన్ ఇచ్చేసి వెళ్తావా అంటున్నాడు అనమాట. ఫోన్ ఎందుకు, నేను తీసుకెళ్ళాలి, నాకు అవసరం అంటున్నాను. ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను వెదర్ ఎలా ఉందో. కానీ మా దగ్గర వాతావరణం చాలా బాగుంటుందండి. మీకు బయట చూపిస్తున్నాను కదా ఎంత బాగుందో, గ్రీనరీగా కదా. ఈ వర్షానికి అయితే ఇంకా గ్రీన్గా కనిపిస్తుంది అనమాట. బాగుంటుంది వాతావరణము. ఇక్కడ చల్లగా అంటే చల్లగా ఉంది. నేను ఎక్కడికి వెళ్తున్నానంటే కొన్ని సారీస్ కోసం అయితే షాప్కి అయితే వెళ్తున్నానండి. అంటే నేను ఫాల్స్ నా లైనింగ్స్ ఎక్క మట్టుకు నా దగ్గరే ఉంటాయి అన్నమాట. ఇవి తీసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు మీకు చూపిస్తున్నాను. హ్యాండ్కి వేసుకున్నాను అనమాట, వర్షానికి తడిసిపోతాయి అనేసి. సారీస్ ఏమైనా ఉంటే షాప్ వాళ్ళు కాల్ చేస్తారనమాట, పోయి నేను తెచ్చుకుంటాను ఫాల్స్ వేయడానికి. ఒకవేళ నాకు ఇంట్లో వచ్చే కస్టమర్స్ కూడా ఉంటారనమాట, అలా కాకుండా అక్కడ షాప్ నుంచి కూడా తీసుకొచ్చుకుంటాను. ఇక్కడైతే ఇప్పుడైతే ఫాల్స్ అయితే వెయ్యాలి. ఇవైతే అర్జెంట్ కాదనమాట, ఒక 2 days టైం ఉంది. ఇవి కూడా సేమ్ కట్ వర్కేనండి. ఇవి కూడా చేతిపైనే వెయ్యాలి. అందుకే చేతిపైన వేస్తే కంపల్సరీగా నేను టైం అడుగుతాను. చేతిపైన వెయ్యాలి అనుకుంటే టైం అడుగుతానమాట. ఒక 2-3 days కంపల్సరీ టైం తీసుకుంటాను. అర్జెంట్ అయితే మాత్రం తీసుకోను. ఎందుకంటే అర్జెంట్ అని చెప్పి మనం చేతిపైన గబర్ కుట్టేసి ఇచ్చేసామనుకోండి, నీట్గా రాకపోతే కూడా మళ్ళీ కస్టమర్స్ రారు. అందుకనేసి కొంచెం టైం తీసుకుంటాను. అదే మిషన్ వర్క్ అనుకోండి, మిషన్ వర్క్ అంటే ఏంటంటే కింద మిషన్ పైన వేస్తాము, పైన చేతి పైన వేస్తాం కాబట్టి మనకు టైం అనేది ఎక్కువ పట్టదు. అందుకనేసి అప్పుడు కావాలంటే కూడా నేను అప్పట్లోకప్పుడు ఇచ్చేస్తాను అనమాట. మిషన్ అయితే ఒక 1 hour ఒక ½ an hour టైం తీసుకొని కూడా ఇచ్చేస్తాను. కానీ చేతి పని మాత్రం ఉంటేనే ఒక 2 days కంపల్సరీగా టైం తీసుకుంటాను అనమాట. తర్వాత ఇంట్లోకి వచ్చేసి కొన్ని సారీస్ అయితే అంతకుముందే చేసి పెట్టాను. అవన్నీ ఇంట్లో పిల్లలు ఉంటే ఇల్లంతా ఎంత చిందరవందరగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. మనం పెట్టినవి ఒక దగ్గర ఉండవు, అన్నీ అలా ఉంటాయి అన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ మా వాడైతే డ్రాయింగ్ చేశాడు, చూపించమంటే సరేలే చూపిస్తానని చూపిస్తున్నాను. ఎంత బాగా చేశాడు కదా డ్రాయింగ్. వానికి పోకిన్ మాన్ అంటే బాగా ఇష్టము, అందుకే బాగా చేస్తాడు డ్రాయింగ్. ఇక్కడ చూసారు కదా, 1 side వేసాడు, అది బాగాలేదనేసరికి అంటే దీనికి మంచిగా వేసి కలర్స్ అయితే వేసాడు అనమాట. ఇక్కడైతే మీకు చూపిస్తున్నా అనమాట. చెప్తావా ఏదన్నా అంటే ముఖం దాచుకున్నాడు. తర్వాత వచ్చేసి ఇక పప్పు అయితే మిక్సీ పడదాం అనేసి ఇక్కడ పప్పు అయితే మిక్సీ పడుతున్నానండి దోశకైతే. ఎందుకంటే కరెంటు పొద్దున్న నుంచి అస్సలు సరిగ్గా లేదండి. ఈ వాతావరణానికో ఏమో వస్తుంది పోతుంది. మధ్యాహ్నం అంతా కూడా నా మిషన్ వరకే సరిగ్గా కాలేదనమాట. తర్వాత ఇక్కడైతే నేను నెక్స్ట్ రోజు దోశకైతే మిక్సీ పడుతున్నాను. ఒక సైడ్ అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ దోశ పిండికి అయితే చాలా మంది బ్రెడ్ గ్రైండర్ యూజ్ చేస్తారు, కానీ నేను మిక్సే ఎక్కువ యూజ్ చేస్తాను. అన్ని మిక్స్లోనే పట్టుకుంటాను అనమాట. చాలా స్మూత్గా మెత్తగా పట్టుకున్నాం అనుకోండి, దోశలు అయినా కానీ ఇడ్లీ అయినా కానీ చాలా మెత్తగా వస్తాయండి. చాలా మంది బ్రెడ్ గ్రైండర్లో వేస్తే ఈ ఇడ్లీ పిండి ఇంకా చాలా స్మూత్గా వస్తుంది అంటారు, కానీ నేను ఇప్పటివరకు యూజ్ చేయలేదు కాబట్టి. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను పిండి అయితే మొత్తము కలిపి పెట్టేశాను కదా, ఇప్పుడు ఈ బాక్స్లో పెట్టేసి టైట్గా మూత పెట్టేసుకుంటాను. నాకైతే ఇది బాగా యూజ్ అవుతుందండి. మనం ఒక్కొక్కసారి బాగోన్లైనా దేంట్లో పెట్టి మూత సరిగ్గా పెట్టలేమనుకోండి, జిల్ల పురుగులు కానీ ఏదైనా పోయినా కూడా పిండి వేస్ట్ అవుతుంది. నాకు అది చాలా సార్లు అయింది. అందుకనేసి ఇది నేను డిమార్ట్లో తీసుకున్నాను. 150-170 అలా పడింది అనమాట. ఎప్పుడు ఇడ్లీ పిండి కానీ దోశ పిండి ఇలా కలిపి పెట్టేసి మూత పెట్టేసుకుంటాను. 2 days అయినా 3 days అయినా మంచి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఈ వీడియో ఇంతవరకే షూట్ చేశానండి. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే కంపల్సరీగా అయితే లైక్ ఇవ్వండి. అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఈ స్టిచ్చింగ్ వర్క్ ఉందనుకోండి, కొన్ని నాకు వీడియోస్ తీయడానికి కూడా కొంచెం కష్టం అనమాట. బాయ్ అండి.